దేవుని ఆకర్షణ ఉంటున్న కొర్నేలు ద్వారా ఇన్ని పాఠాలు నేర్పిస్తున్నాడంటే భక్తిపరుడు, నీతిపరుడు, యథార్థవంతుడు, బహు ధర్మ కార్యాలు చేసేవాడు, తన కుటుంబాన్ని దేవుని వైపు నడిపించేవాడు. ఇదిగో 100 మందిపై అధికారిగా ఉంటూ అహంకారిగా ఎక్కడా ఉండలేదండి. నెమ్మదిగా, ఓర్పుతో, సహనముతో, మంచితనముతో నా ప్రార్థన దేవుడు వినాలి అనే విధంగా భక్తిగా బ్రతికితే క్రైస్తవులు ఏం భక్తి చేస్తున్నారండి? క్రైస్తవులు అవసరం బట్టి ఒకలాగా మాట్లాడతారు, అవసరం తీరిన తర్వాత ఒక మాట్లాడతారు. దేవుని యొక్క ఎలా ఉంటున్నారంటే అంతా కూడా ఎలా ఉంటుందంటే వ్యర్థమైన ఆరాధన చేసే విధంగా ఉంటుంది. చూడండి, వ్యర్థమైన భక్తులుగా మారిపోతున్నారండి. ఇది కరెక్ట్ కాదు ప్రియమైన దేవుని పిల్లరా. దేవుడికి నచ్చే విధంగా ఉన్నారు కానీ దేవుడికి అసహించుకునే విధంగా మన బ్రతుకు ఉండకూడదండి. కొర్నేలి అన్యజనుడిగానే ఇన్ని సక్సెస్ చేస్తే కొర్నేలి ధర్మము చేయుట మరువకు.